సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బరువు తగ్గించే ఎమైనో ఆమ్లం గురించి తెలుసుకుందాం. బరువు తగ్గించడంలో ఎమైనో ఆమ్లం కీలక పాత్ర పోషిస్తుందని ఇటీవల అమెరికా, కెనడా పరిశోధకులు గుర్తించారు. మాంసం, తృణధాన్యాల్లోని సిస్టీన్ అనే ఎమైనో ఆమ్లం బరువు తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఎలుకలపై జరిగిన ఒక పరిశోధనలో తేలింది. దీని వలన అమైనో ఆమ్లాలతో ఔషధాల అభివృద్ధికి అవకాశం కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 9 రకాల ఎమైనో ఆమ్లాలు లేని ఆహారం అందించి ఎలుకలను పరిశీలించినప్పుడు పలు అణువులను ఎమైనో ఆమ్లాలుగా మార్చే ఎంజైమ్ లోపించిన ఎలుకలు సిస్టీన్ రహిత ఆహారం తిని వారంలోనే 31% బరువు తగ్గినట్లుగా నేచర్లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో వెల్లడించారు. అయితే ఎంజైమ్ ఉన్న ఎలుకలు సిస్టీన్ రహిత ఆహారం తీసుకున్నా బరువు తగ్గలేదు. అయితే ఆ ఎంజైమ్ ఉన్న ఎలుకలు పరిమిత క్యాలరీల సిస్టీన్, మిథోయోనిన్ లేని ఆహారం తీసుకున్నప్పుడు 25% బరువు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో చేసిన ఓ మానవ ప్రయోగంలో సిస్టీన్, మెథియోసిన్ తక్కువగా ఉన్న ఆహారం తిన్నవారిలో ఎలాంటి ప్రతికూల ప్రభావాలు కనుగొనలేదని, అలాగే వారు బరువు తగ్గునట్లుగా గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు. అయితే ఈ విధమైన ఆహారం ప్రజలపై ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుంది, ఏ మేరకు సురక్షితమన్నది తెలుసుకోవడం కోసం మరిన్ని పరిశోధనలు అవసరమని అన్నారు. సిస్టీన్ చాలా ఆహార పదార్థాల్లో ఉంటుంది కాబట్టి ఆహారం ద్వారా సిస్టీన్ అందకుండా చేయడం సవాలుతో కూడుకున్న విషయమని అభిప్రాయపడ్డారు. కాబట్టి సిస్టీన్ స్థాయిలను అవసరమైన మేర తగ్గించడానికి ఔషధాలను అభివృద్ధి చేయడం సరైన మార్గమని, ఆ ఔషధాలు కొవ్వు తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈరోజు మనం బరువు తగ్గించేందుకు ఎమైనో ఆమ్లం ఎలా తోడ్పడుతుందో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.